కుజదోషం ఉన్నవారికి కలిగే నష్టాలేంటి, వారి జీవితంలో ఏ కష్టాలను ఎదుర్కొంటారో అనే విషయాన్ని ఈరోజు మనము చెప్పుకుందాము. కుజుడు అంటే మంగళ గ్రహం. ఒక వ్యక్తి జాతకంలో కొన్ని నిర్దిష్ట స్థానాల్లో ఉన్నప్పుడు కుజదోషం ఏర్పడుతుంది. ఇది సాధారణంగా వివాహ జీవితంలో సమస్యలని కలిగిస్తుందని నమ్ముతారు. కుజదోషం ఉన్నవారికి వైవాహిక జీవితంలో కలతలు, విభేదాలు, విడాకులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రంలో చెబుతారు. అయితే కుజదోషం ఉన్నంత మాత్రాన భయపడవలసిన అవసరం లేదు. దీనికి నివారణ మార్గాలు కూడా చాలా ఉన్నాయి. ఈ కుజదోషం వల్ల కలిగే నష్టాలు ఏంటివంటే, వివాహంలో జాప్యము. అంటే కుజదోషం ఉన్నవారికి వివాహము ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ జీవితంలో సమస్యలు ఏమొస్తాయంటే, వివాహం తర్వాత వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్వర్తలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విడాకులు అంటే ఈ దోషం ఉండే వాళ్ళకి కొన్ని సందర్భాల్లో కుజదోషం వాళ్ళు విడాకులు కూడా తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఆ దోషం వల్ల వాళ్ళకి జరిగే ఆర్థిక నష్టాలు ఏంటంటే, కుజుడు కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా కూడా నష్టాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుటుంబ కలతలు అంటే ఈ కుజదోషం ఉన్నవారికి కుటుంబం సభ్యులతో వాళ్ళ మధ్య కలహాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువ. అంటే భార్యాభర్తలే కాదు, కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరున్నా అత్త మామ ఈ విధంగా ఏదన్నా ఉంటే కూడా వాళ్ళతో కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుజదోష నివారణకి మార్గాలు ఏమంటే, కుజదోష నివారణకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, మంత్రాలను పఠించడం వంటి పరిహారాలు ఉన్నాయి. అష్టమూలిక తైలంతో సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయాలి. కుజదోష నివారణకి కుజ స్తోత్రాలను పఠించండి. కుజగ్రహానికి సంబంధించిన దానాలు చేయడము, వాటి ద్వారా కుజదోషాన్ని నివారించవచ్చు. కుజదోషం అనేది జ్యోతిష్య శాస్త్రంలో ఒక అంశము మాత్రమే. దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. పరిహారాలు పాటించడం ద్వారా కుజదోషం వల్ల కలిగే సమస్యలను తగ్గించుకోవచ్చు. సాధారణంగా కుజదోషం ఉన్నవారు కోపము, ఆవేశము, తొందరపాటు, దూకుడు వంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. కుజదోష నివారణకి పరిహారాలు ఏవేంటంటే, ముఖ్యంగా కుజదోష ప్రభావాలను తగ్గించుకోవడానికి జ్యోతిష్య శాస్త్రంలో అనేక పరిహారాలు ఉన్నాయని పండితులు చెప్పారు. ఈ దోషం ఉన్నవాళ్ళు ప్రతిరోజు కుజ గాయత్రి మంత్రము, ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్ 108 సార్లు జపించండి. అలాగే ఆంజనేయ గాయత్రి మంత్రము, ఆంజనేయ సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ జపించడం కూడా మంచి ప్రయోజనం కూడా ఉంటుంది. ఈ మంత్రం కూడా హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా పారాయణం చేయడం అత్యంత శుభప్రదము. ఇది కుజదోష నివారణకి సహాయపడుతుంది. ప్రతి మంగళవారం ఉపవాసం ఉండటం మంచిది. ఈ మంగళవారం రోజు హనుమంతుడిని పూజించి ఎర్రటి పూలను, బెల్లం పప్పును సమర్పించడం శుభప్రదం. అలాగే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయడం, షష్ఠి నాడు సుబ్రహ్మణ్య అష్టకం 7 సార్లు పారాయణం చేయడం, సుబ్రహ్మణ్య స్వామి వారికి దీపారాధన చేయడం ఎంతో శుభప్రదం, మంగళకరం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, నవగ్రహాలు తిరగడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. రాగి, బెల్లం, కందిపప్పు, ఎర్రని బట్టలు, ఎర్రని వస్తువులు దానం చేయడం వల్ల కుజదోషం నుంచి విముక్తి లభిస్తుంది. ఇదే సమయంలో ఆవులకు ఆహారం పెట్టడం, గాయపడిన కుక్కలు లేదా ఆవులకి చికిత్స చేయించడం కూడా మంచిది. ఈ కుజదోషం ఉన్న వ్యక్తికి రావి చెట్టుతో వివాహం జరిపించిన కుజదోషం నుంచి విముక్తి లభిస్తుందని కొందరు చెప్తారు. ఆంధ్రప్రదేశ్లోని మోపీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కుజదోష నివారణకు ఎంతో ప్రసిద్ధి చెందింది. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో శాంతి పూజ చేయడం కూడా నివారణకు సహాయపడుతుంది.